తనకు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతో పాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై తనకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. బాధితులు సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుల్లో గణనీయమైన సంఖ్యలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నాయని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, కాకినాడ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఈ ఫిర్యాదుదారులపై దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాలని తాను కోరుతున్నట్టు తెలిపారు. ఇక ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం 4 దశాబ్దాల నాటి ఫ్రేమ్ వర్క్ ను సమగ్రంగా మార్చి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టంలో కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణ చర్యలు, మెరుగైన భూ రికార్డులు, టైటిల్ వెరిఫికేషన్, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వ భూములను రక్షించడం, బాధితులకు న్యాయం చేయడం, రాష్ట్ర వనరులను రక్షించడంలో, నేరస్తులను బాధ్యులను చేయడంలో కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.